మీరు చివరి తేదీ దాటిపోయినా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అయితే మీకు అవకాశం ఉందా లేదా? ఉంటే ఏ విధంగా ఉంది? ఏదైనా పెనాల్టీ కట్టాల్సి వస్తుందా లేదా? కట్టాల్సి వస్తే ఎంత కట్టాలి? అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక చిన్న ప్రశ్న ఇదే టాపిక్ సంబంధించి అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే ఐటీఆర్ ఫైలింగ్. ఐటీఆర్ ఫైలింగ్ అనగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్. ప్రతి ఒక్క వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేయాలి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఫైల్ చేయాలి, అందరూ చేయాలనే డౌట్ మీకు ఉంటే కనుక ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి. అసలు ఐటీఆర్ మీరు ఫైల్ చేయాలా లేదా అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ 31st జూలై లోపు మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ ఎవరైతే కనుక ఏదైనా కారణం వల్ల వారు ఫైల్ చేయని పక్షంలో బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. ఈ బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ అంటే ఏంటి? ఎవరైతే కనుక 31st జూలై లోపు ఫైలింగ్ చేయలేకపోతారో అండ్ 31st డిసెంబర్ వరకు వారికి ఒక సమయం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆన్ ఆర్ బిఫోర్ 31st డిసెంబర్, ఆఫ్టర్ 31st జూలై ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్నే బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ పీరియడ్గా పిలుస్తారు. ఈ టైంలో మీరు చేసుకునే ఐటీఆర్నే బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ అంటారు. సో ప్రస్తుతానికి ఎవరైతే కనుక ఐటీఆర్ ఫైలింగ్ టైం చేసుకోలేకపోయారో వారికి బిలేటెడ్ ఫైలింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చి 31st డిసెంబర్ 2024. దీంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే కనుక టైంకి ఐటీఆర్ ఫైల్ చేయలేదో అనగా 31st జూలైకి చేయలేదో వారికి కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1, ఈ లాసెస్ ఏవైతే ఉంటాయో బిజినెస్లో కానీ అసెట్స్లో కానీ అవి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కుదరదు. నెంబర్ 2, కొన్ని డిడక్షన్స్ నేను ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాను. ఈ సెక్షన్స్ అండర్లో వచ్చే డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ మీరు పొందలేరు. నెంబర్ 3 ఇంపార్టెంట్, పెనాల్టీ విషయంలోకి వచ్చి ఒకవేళ మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 5 lakhs అయితే కనుక మీరు కట్టాల్సిన పెనాల్టీ 1000. ఒకవేళ అది 5 lakhs కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు 5000 వరకు మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి అందరూ ప్రయత్నించండి 31st జూలై లోపే మీ యొక్క ఐటీఆర్ను ఫైల్ చేసే విధంగా. ఏదైనా కారణం వల్ల చేయలేని పక్షంలో అట్లీస్ట్ 31st డిసెంబర్ కల్లా మీరు చేయడానికి ప్రయత్నించండి. తద్వారా ఈ మినిమం లాసెస్తో అయినా మీరు మీ చక్కగా మీ ఐటీఆర్ని అయితే కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీలో ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఈ ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయడం వల్ల ఏంటి లాభం? దానిపై ఆల్రెడీ మనం ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేస్తే ఈ ఐటీఆర్ సమయానికి ఫైల్ చేయడం వల్ల కలిగే లాభాలు తెలుస్తుంది. ఒకవేళ అసలు ఐటీఆర్ఏ ఫైల్ చేయకపోవడం కలిగే నష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి. ఆ నష్టాలు ఏంటో కూడా మీకు తెలుస్తాయి. డెఫినెట్గా ఐటీఆర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అంశం. దాన్ని మీరు లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా దాన్ని చేయండి. ఎందుకంటే ద మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు పర్సనల్ లోన్స్ అని, హోమ్ లోన్స్ అని లోన్స్ తీసుకుని తమ యొక్క లైఫ్ స్టైల్ ముందు తీసుకెళ్తూ ఉంటారు. అలా లోన్స్ కావాలంటే ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ముందడిగేది ఐటీఆర్ మాత్రమే. కాబట్టి ఐటీఆర్ ముందు ఫైలింగ్ విషయంలో మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు. సో ఇప్పుడు బిలేటెడ్ ఐటీఆర్ అనేది 31st డిసెంబర్ లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే చేసుకోలేకపోయారో ఖచ్చితంగా చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరచండి. ఇంకా చేయలేని వారు ఎవరైనా ఉంటే త్వరగా చేసుకుంటారు. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు క్విజ్ టైం. ప్రశ్న ఏంటంటే, ఎవరికైతే కనుక 5 లక్షల వరకు ఇన్కమ్ ఉంటుందో వారు సమయానికి అనగా 31st జూలై లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్లో ఎంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది? ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.